హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు సాయంత్రం వీడియో అండి. కార్తికేయ అయితే మధ్యాహ్నం వచ్చాడు గుడి నుంచి, వచ్చి మళ్ళీ వెళ్ళాడండి. ఇక్కడైతే కోలాటం అండి. ఈ క్లిప్పు పెట్టలేదులేండి నేను లాస్ట్ వీడియోలో. ఇక్కడైతే కోలాటం అయితే రాస్తున్నారండి. ఈ ప్రోగ్రాం కూడా పెట్టారు గుడి దగ్గర. భోజనాలు ఒకవైపు అవుతూ ఉన్నాయి, లోపలేమో అభిషేకాలు జరుగుతున్నాయండి. నేను వీడియోలో పెట్టాను కదా అభిషేకం వీడియో. ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే మా ఊరిలోనండి ఆస్తున్నారు కోలాటం. ఇంకా సాయంత్రం వచ్చేసి కలశాభిషేకం అయితే ఉందండి. ఇంక ఈరోజు 108 కలశాలతో అభిషేకం అయితే చేస్తారండి పంతులు గారు. ఇంకా చూడాలి. కళ్యాణం అండి, సాయంత్రం కళ్యాణం అయిపోయిన తర్వాత కలశాభిషేకం. ఈరోజంతా హడావుడిగా ఉన్నారండి. భోజనాలు అయితే అవుతున్నాయి. ఇంకొక శివాలయం ఉందండి మా ఊర్లో, అది అక్కడేమో రేపు పెడతారండి భోజనాలు. పూజలు అయితే అక్కడ కూడా జరుగుతూనే ఉన్నాయి. రెండు గుళ్ళల్లో పూజలు అయితే పూజలు జరుగుతున్నాయండి. ఇక్కడైతే కోలాటం మేడం అండి కోలాటం వీళ్ళందరికీ నేర్పించిన తనేనండి. ఇక్కడైతే కోలాటం అయితే అవుతుంది. కార్తికేయ ఏమో గుళ్ళోనే ఉన్నాడండి, చాతుర్య ఏమో నా దగ్గర ఉంది. సాయంత్రం కళ్యాణం దగ్గరికి అయితే నేనైతే వెళ్ళలేదండి. తర్వాత కలశాభిషేకానికి అయితే వచ్చాను. ఇంక ఇక్కడైతే పంతులు గారు అయితే పూజ అయితే చేస్తున్నారండి. 108 కలశాలండి అవి. ఇంకా అభిషేకం చేయడానికి కోసమని ఏర్పాటు చేశారు. ఇవన్నీ తీసుకొని ఊర్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అభిషేకం అయితే చేస్తారంటండి. ఇంకా అక్కడ అందరం అయితే ఉన్నామండి. టైం వచ్చేసి 11 అండి. 11కి కూడా చూడండి అంతమంది జనం ఉన్నారు. వీడంతా కలకలు ఆడిపోతున్నారండి. అందరూ వచ్చారు. కొంతమంది కుదిరిన వాళ్ళు వచ్చారండి, ఎవరిని రాలేదు. చాలామంది అయితే వచ్చారండి, ఉన్నారు. పూజ అంతా అయిపోయేసరికి 1:30 అయిందండి. వంటలు గారు అయితే బాగా చేస్తారండి పూజ. ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు కలశాలకి. తర్వాత తలా ఒకటైతే తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఇక్కడైతే ఉన్నామండి పూజ జరుగుతుంటే. నేనైతే అటువైపు ఉంటే మా చెల్లి అయితే వీడియో తీస్తుంది. నేను ఎక్కడ ఉన్నానండి. ఇంకా తనైతే మా వదిన నవ్వుతుంది వీడియో తీస్తున్నారని. ఇంక ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత తలా ఒకటైతే తీసుకున్నారండి కలసం. ఇంకా రాని వాళ్ళకేమో కొంచెం దూరం తర్వాత ఇవ్వమని చెప్పారు. ఇంకా అట్లా ఊరంతా తిరిగి వచ్చేసరికి 12:30 అయిందండి. ఊర్లోకి వెళ్ళి వచ్చేసరికి అంటే మేళం పెట్టుకొని ఊర్లోకి వెళ్ళామండి. ఇంకా ఊరంతా తిరిగి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పంతులు గారు మళ్ళీ అక్కడ పూజ అయితే చేస్తున్నారు. పంతులు గారు వాళ్ళు ఆవిడండి తను. అందరితో బాగా కలిసిపోతారు. కార్తికేయ సంగతి చెప్తుంది. గుళ్ళోనే ఉంటాడు పద్దాకలని, బాగా చేస్తాడు పూజ అని చెప్తుంది. ఇంక ఇక్కడైతే ఇట్లా అయితే వీడియో అయితే తీసాడండి కార్తీక్. మొన్న చెప్పాను కదండి వదిన తనండి, తను ఝాన్సీ వదిన. ఇంకెక్కడైతే ఇట్లా ఉందండి. లోపలైతే ఇంకా అభిషేకం అయితే జరుగుతుందండి. కార్తీక్ అయితే టైం వచ్చేసి 12:30 అండి. మా పిల్లలు కూడా నిద్రపోలేదు, ఇంకా గుళ్ళోనే ఉన్నారండి. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత అభిషేకం అయిపోయిన కుండలు ఎవరి వాళ్ళు తీసుకెళ్ళమన్నారు. ఎవరు తీసుకునే వాళ్ళని తీసుకెళ్ళి మంచినీళ్ళు తాగమని చెప్పారు. ఆ కుండలో కడుగేసుకొని సరే అని చెప్పి ఎవరి వాళ్ళు తెచ్చుకున్నారండి. ఇక్కడైతే ధ్వజస్తంభం అండి. ఇక్కడ లోపలైతే ఇట్లా ఉండిద్దండి గుడి అంతా, చాలా బాగుండిద్దండి. జనం చూసారు ఎంతమంది ఉన్నారు. పూజ అయితే చాలాసేపు అయితే చేశారండి. అవేనండి కలశాలు. ఇంకా అవైతే తీసుకున్నారు. ఇక్కడ మా చిన్న అత్తయ్యలు, మా అత్తయ్య వాళ్ళందరం మేమైతే కూర్చొని ఇంకా ఉన్నాము. ఇక్కడ మా చిన్న ముందులేండి జోకులు ఆడుతుంది కూర్చొని. నిద్ర రావట్లేదా అది ఇది జాగారం అంటుంది. జాగారం ఏం లేవులేండి, 2 వరకు అయితే మేల్కొని ఉన్నాము. ఇంకా తెల్లారి పని ఉంది కదండి నాకు, హోటల్ పని. ఇంకా అందుకని చెప్పేసి నేను వచ్చేసాను. ఇంకా వస్తా కార్తీక్ని కూడా తీసుకొచ్చేసానండి. ఇంకా కార్తీక్ అయితే ఉంటానని చెప్పాడు, ఇంక అక్కడ అవుతాడని చెప్పి నేను ఇంకైతే తీసుకొచ్చాను. ఇంకెక్కడ మా చిన్నమ్మ, మా అత్తయ్య, మా వదిన మేమందరం ఉన్నామండి. మా వదిన ఏమో తెస్తున్నా వీడియో అంటుంది. అక్కడేమో అభిషేకం చేస్తుంది, గంధమై ఇచ్చారండి. ఇట్లా అయితే పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఇయర్ ఇట్లాగే జరుగుతాయండి. ఇంకా అలా అయితే చేస్తూ ఉన్నారండి పంతులు గారు. మేమైతే ప్రతి సంవత్సరం రావాలండి. ఇంక ఈ సంవత్సరం అయితే వచ్చాను. నాకు కుదరదండి, నేను కళ్యాణానికి కూడా రాలేకపోయాను. ఎందుకంటే నాకు షాప్లో ఎవరు లేరు, అందుకని చెప్పి రాలేదు. ఇంకా అత్తయ్య పిల్లలు అయితే వెళ్ళారు. కార్తీక్ అయితే గుళ్ళోనే ఉన్నాడండి. ఇంక పూజలు అయితే ఇట్లా అవుతూ ఉన్నాయి. అందరైతే మాట్లాడుకుంటూ ఉన్నారు, బాగా చేస్తున్నారని. హారతులు అయితే ఇస్తున్నారండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.
పూజలు అయితే జరుగుతూ ఉంటాయి చూడండి. సాయంత్రం ఇంక రేపైతే ఊరేగింపు అయితే ఉండిద్దండి. ఒకవేళ వీడియో తీస్తే పెడతాను, తీయలేకపోతే చేసేదేం లేదండి. తీస్తే మాత్రం పెడతానండి కంపల్సరీ. ఇట్లా అయితే హారతులు అయితే అవుతూ ఉన్నాయండి. అభిషేకం చేసిన ప్రతి ఒక్కటి ఇచ్చారండి. ఇంకా మంత్రపుష్పానికి అయితే తనే తీసుకొచ్చి ఇచ్చారు. ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.